శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 805వ నామము పుష్కరేక్షణ. మనము ముందు నామంలో పుష్కర అంటే పోషించు తత్వం కలది అని చెప్పుకున్నాం. ఈ నామంలో ఆ తల్లి జీవుల్ని ఏ విధంగా పోషిస్తుంది అనే విషయాన్ని వసన్యాది వాగ్దేవతలు మనకి వివరిస్తున్నారు. పుష్కరేక్షణ అనే నామానికి అర్థము జగన్మాత తన బిడ్డలను పోషణాత్మకమైన, పుష్టికరమైన, అమృతమయమైన తన చూపులతో పోషిస్తూ ఉంటుంది. కరుణారసమైన అమృతముతో కూడిన సర్వమంగళైన ఆ తల్లి చూపులు మన మీద పూర్తిగా ప్రసరించడం అవసరం లేదు. పరమేశ్వరుని యొక్క క్రీగంటి చూపులు మన మీద ప్రసరించాయా, ఇంకా మన పోషణ గురించిన దిగులు ఉండాల్సిన అవసరమే లేదు. సకల ఐశ్వర్యములు, భోగభాగ్యాలు, కీర్తి యశస్సులు వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఆ తల్లి చల్లని చూపులు తమపై ప్రసరించాలని ఆదిశంకరులంతటి వారే తప్పించిపోయారంటే ఇక మనం ఎంత. ఆ కటాక్ష వీక్షణముల కోసం ఆ తల్లిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటే కోరికలు వాటంతట అవే తీరిపోతూ ఉంటాయి. ఆ తల్లి యొక్క చల్లని చూపులు తనపై ప్రసరింపచేయమని జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 57వ శ్లోకంలో వివరించారు. ఏమంటే, అమ్మా భగవతి, నల్ల కలువుల వలె నల్లని చల్లని నీ చూపులిచే నన్ను దయతో చూడుము. దీనుండైన నన్ను అనర్హుడిగా చూడకు. చంద్రుడు అడవి యందు, రాజప్రసాదముయందు తన చల్లటి కాంతిని ఒకే విధంగా ప్రసరిస్తాడు కదా, అలాగే నేను ఎక్కడో నీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా నీ చూపులు ఎంత దూరమైనా ప్రసరిస్తాయి కదా. దయతో నీ చల్లని చూపులు నా మీద ప్రసరించు తల్లి అని వేడుకొన్నారు. జగన్మాత కామాక్షిదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా చూడగొన్న శ్రీ మూకశంకరులు తమ మూక పంచశతిలోని కటాక్ష శతకంలో 77వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, అమ్మా కామాక్షి, సంసారం అనే ఈ తీవ్రమైన వేసపు కాలపు బాధను అనుభవించే నరులకు నీ మిక్కిలి చల్లనైన చూపులను, వెన్నెలలను, గొప్పవైన గంధపు ముద్దల పూతలు, ముత్యాల రసాలు, పన్నీటి అభిషేకాలు అవుతున్నాయి అని చెప్పి అమ్మవారిని స్తుతించారు. జగద్గురువులు ఆదిశంకరులు, మహాపురుషులైన శ్రీ మూకశంకరులు జగన్మాతపై స్తుతులను వారి కోసం చేసుకున్నారా? కాదు. వారిపై ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు కాదు, ఆమె యొక్క పరిపూర్ణ కటాక్ష వీక్షణములే లభించాయి. క్రీగంటి చూపు వారికి కాదు, వారికి పరిపూర్ణమైన కటాక్షమే లభించింది. ఆ ప్రార్థనలన్నీ కూడా మనకి నేర్పడానికి వారు చేసినవన్నమాట. మనం వాటిని గ్రహించి అర్థం చేసుకుని వాటిని అనుసరించి ఆ తల్లి యొక్క పోషణాభరితమైన చల్లని చూపుల కోసం అమ్మవారిని మనం ప్రార్థించాలి. పుష్కరేక్షణ అను నామానికి కలువల వంటి కన్నులు కలది అని కూడా అర్థం ఉంది. కలువలకి ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే వాటి యొక్క చల్లదనం. కలువల వంటి చల్లని కన్నులు కలిగిన పరమేశ్వరి తన చల్లని చూపులతో కరుణార్ద్ర దృష్టితో భక్తులను పోషించి అనుగ్రహిస్తూ ఉంటుంది. విష్ణు సహస్రనామంలో కూడా 561వ నామంలో పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువును పుష్కరాక్షాయ అనే నామంతో, పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువును పుష్కరాక్షాయ అనే నామంతో కీర్తించింది. పద్మముల వంటి మనోహరమైన నేత్రములు కలిగింది జగన్మాత లలితా త్రిపుర సుందరి. పుష్కరము అనే పదానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. సూర్యభగవానుడు తన వెలుగును భూమిపై ప్రసరించి పంటలు పండేలాగా చేసి జీవులను పోషిస్తూ ఉంటాడు. సూర్యమండల రూపిణి అయిన జగన్మాత తన కన్నుల కరుణను జీవులపై ప్రసరించి వారిని పోషిస్తుంది. ఏ తల్లి చూపు మనపై సోకితే మనకు సమృద్ధి లభిస్తుందో, సమస్తమైన దరిద్రములు పోయి, ఏ తల్లి చూపు మనపైన సోకితే మనకు సమృద్ధి లభిస్తుందో, సమస్తమైన దరిద్రములు తొలగిపోతాయో, అజ్ఞానము కూకటి వేళతో సహా పెకలింపబడి జ్ఞానబీజములు అంకురిస్తాయో ఆ తల్లినే పుష్కరేక్షణ అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు స్మరించారు. మనం కూడా పుష్కరేక్షణ అనే నామంతో పూజిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క క్రీగంటి చూపులు చాలు మన మీద
ప్రసరించగలిగితే, అమ్మని మనసా వాచా కర్మణ ధ్యానించినట్లయితే అమ్మవారు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. అది కనుక మనపై పడిందంటే ఇంకా సకల శుభాలు మన యందే ఉంటాయన్నమాట. సకల కోరికలు తీరుతాయి. శ్రీమాత్రే నమః.